వేడి వేడిగా పులావు, పన్నీర్ కీమా రెడీ అయిపోయింది. ఈ 2 కాంబినేషన్ తిన్నారంటే అద్దిరిపోతది. ఎప్పుడు చికెన్ కీమా, మటన్ కీమా నేనా, పన్నీర్ కీమాతో ఒకసారి ట్రై చేయండి. ఈ పులావ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడ టేస్ట్ అయితే చేసేస్తున్నాను. మంచిగా ఫస్ట్ లేయర్స్ లాగా అయితే చేసుకుందాం అనుకున్నా. అందుకే పన్నీర్ కీమాని కింద అడుగున వేసేసుకున్నాను అనమాట. అంటే కొంచెం రెస్టారెంట్ ఫీల్ వస్తుందని ఇలా చేస్తున్నాను. నిజంగా అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం రైస్లోకి కూడా ఎక్కువ మసాలాలు వేయలేదు అండ్ కీమాలోకి కూడా వేయలేదన్నమాట. చాలా మైల్డ్గా ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ తినాలంటే ఒక 2 ముద్దలు ఎక్కువే తినేస్తారనమాట. ఘాటు ఉండదు, కారం ఉండదు, ఏముండదు అనమాట. చాలా బాగుంటుంది. అట్లా మంచిగా వెళ్ళిపోతా ఉంటుంది తింటా అంటే. చూసారా, వేడి వేడిగా పన్నీర్ కీమా పులావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. అసలు అట్లా వేడి వేడిగా రెండింటినీ కలుపుకొని ఆనియన్ పెట్టుకొని తింటా అంటే అద్దిరిపోయింది. వెజ్ వాళ్ళు తప్పకుండా ఈ కాంబినేషన్ని జీవితంలో ఒక్కసారన్నా ట్రై చేయండి, అద్దిరిపోతుంది. ఇంకా మంచిగా పన్నీర్ కీమాని పులావ్లో కలుపుకొని పైన ఆనియన్ పెట్టుకొని ఒక్క ముద్ద తిన్నారంటే అంతే, ఇంకా అద్దిరిపోతుంది. ఎక్కువ కారము ఘాటు ఏముండదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అది మస్ట్ ట్రై అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పన్నీర్ కీమా పులావ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అనమాట. పన్నీర్ని కీమా చేసుకోండి, ఏం లేదు, మీరు కావాలంటే తురుముకోండి, లేదంటే మంచిగా చేత్తో ఇట్లా చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒక టమాటా తీసుకోండి, హాఫ్ టమాటా పులావ్లోకి, హాఫ్ టమాటా కీమాలోకి. అండ్ నానబెట్టుకున్న బియ్యము ముందే నానబెట్టుకున్న, నేను నార్మల్ రైసే తీసుకున్నాను. పులావ్ ఎప్పుడు నార్మల్ రైస్తోనే తినాలా, బాస్మతి రైస్తో తింటే కొంచెం హెవీగా అనిపిస్తుంది అండ్ ఎక్కువ తినలేమన్నమాట. అండ్ ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే అల్లం పేస్ట్ అనమాట. అండ్ ఆ ప్లేట్లో మసాలాలు చూపించా కదా, అవి కూడా ఎక్కువ మసాలాలు వేసుకోవద్దు, అన్నీ 1-2 అంతే అనమాట. ఇంక ఇప్పుడైతే పేస్ట్ మిక్సీ పట్టేసుకుందాము. మీకు కారానికి ఎంత కావాలో అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ఎందుకంటే మనం కీమాలో కూడా కారం పొడి, ధనియాల పొడి, మసాలాలు వేస్తాం కదా, కాబట్టి ఎక్కువ కారం ఉన్నాయనుకో తినబుద్ధి కాదు. ఎప్పుడన్నా సరే గుర్తుపెట్టుకోండి, ఈ వంట చేసేటప్పుడు పులావు కారం ఉండకూడదు, అలా అని కీమా కూడా కారం ఉండకూడదు. ఎందుకంటే పన్నీర్లో టేస్ట్ ఏమి ఉండదు కదా, మనం ఎక్కువ మసాలాలు కారాలు వేసినామనుకో తినబుద్ధి కాదనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను. మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం కూరకి సగం పులావ్కి. కొంచెం పులావ్కి ఎక్కువ తీసుకోండి కానీ కూరకు కొంచెం తక్కువ తీసుకోండి. ఇంకా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయడమే. ఇంకా ఏమైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఆప్షన్ కూడా ఇచ్చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఒక బిర్యానీ ఆకు, ఇంక ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోండి. అండ్ నేను ఎంత కొంచెం వేసుకుంటానో చూడండి. కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర, ఈ 2 మస్ట్ అనమాట. పులావ్ మంచి ఫ్లేవర్ వస్తుంది షాజీరా జీలకర్ర వేసుకున్నారంటే. ఈ మసాలాలన్నీ ఆయిల్లో కొంచెం బాగా వేగల్లా, ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ ఆయిల్కి పట్టుకుంటే ఆ ఆయిల్ వల్ల పులావ్ టేస్ట్ వస్తుంది అనమాట. కాబట్టి అవి కొంచెం వేగే వరకు ఏమీ వేయొద్దండి. అవి వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ అయితే వేసుకోండి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆనియన్ మీ ఇష్టం, మీకు నచ్చినట్టు తరుక్కోండి, కొంచెం సన్నగానే తరుక్కోండి. అండ్ మనం కట్ చేసుకున్న ఒక టమాటా ఉంది కదా, దాంట్లో హాఫ్ ముక్కలు ఇప్పుడు పులావ్కి వేసేసుకొని హాఫ్ ముక్కలు కూరకి ఎత్తి పెట్టేసుకోండి. అండ్ మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకోండి అనమాట. అండ్ ఈ మిక్సీలో ఉన్న ఎక్స్ట్రా మసాలా అనేవి వేస్ట్ చేయను నేను. దీంట్లోకి వాటర్ వేసి, అంటే మనం బియ్యం కొలుచుకుంటాం కదా, దానికి సరిపడా వాటరే. మళ్ళీ మీరు ఎక్స్ట్రా వాటర్ వేసినారంటే పులావ్ అనేది నున్నగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ముందే కొలుచుకోండి, మీరు తీసుకున్న బియ్యానికి సరిపడా వేసుకోండి. 1 కప్పు బియ్యం వేసుకుంటే 2 కప్పులు వాటర్ పోసుకోండి. 2 కన్నా ఒక చుక్క తగ్గించే పోసుకోండి, కానీ ఎక్కించి పోసుకోవద్దండి. ఇంకా మసాలా వేసి బాగా మగ్గించాలన్నమాట. మసాలా కలర్ అనేది చేంజ్ అవ్వాలా, అప్పుడే టేస్ట్ వస్తుంది. అండ్ రైస్లో కూడా బాగా ఉంటుందన్నమాట. పచ్చిగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి. మిరియాల పొడి ఎందుకు వేసినానంటే, జనరల్గా ఇక్కడ గరం మసాలా వేస్తారు కొంతమంది, కానీ నాకు గరం మసాలా వద్దు, అది కొంచెం ఎక్కువ ఘాటు వస్తుంది. అండ్ మనం ఫస్ట్లోనే మసాలా దినుసులు కూడా వేసేసుకున్నాము, కాబట్టి గరం మసాలా బదులు నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నా. ఈ వాటర్ బియ్యానికి సరిపడా పోసుకుంటున్నా. నేను
కప్స్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 6 కప్ వాటర్ పోసుకున్నాను అనమాట. మీరు కూడా అంతే, కొంచెం తక్కువే పోసుకోండి కానీ ఎక్కువ పోసుకోవద్దండి, ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కదా, ఆ ఆవిరికి కూడా కొంచెం సరిపోతుంది అనమాట. ఇంకా వాటర్ పోసుకొని వాటర్ ఇలా ఉడికేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలా. ఫస్ట్ అయితే మంచిగా పులావ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పులావ్ చేసుకున్నాం అనుకో వేడివేడిగా పన్నీర్ కీమాని పెట్టుకుని తినేయచ్చు. ఫస్టే పన్నీర్ కీమా చేసినామంటే పులావ్ అయ్యే వరకు అది చల్లగా అయిపోతుంది, కాబట్టి ఫస్ట్ పులావ్ స్టార్ట్ చేసిన. బియ్యం వేసేసినాను కదా, ఇంక ఇప్పుడు మూత మూసేసి 2 విజిల్స్ అయితే పెట్టుకుంటాను. ఈ విజిల్స్ అనేటివి చాలా టఫ్ అనమాట, ఒక్కొక్కరి కుక్కర్ ఒక్కొక్కరిలాగా పనిచేస్తుంది. కొన్ని 3 విజిల్స్, కొన్ని 1 విజిలే సరిపోతుంది, బట్ నా కుక్కర్కి అయితే 2 విజిల్స్ సరిపోతాయి. సో చూసారా, ఫైనల్గా అయితే మన పులావ్ రెడీ అయిపోయింది. సింపుల్గా, అసలు ఇట్లా ఏమంటారు, చిన్నపిల్లలు ఆడుకునే టైం కూడా పట్టదనమాట. వంట రాని వాళ్ళు ఎవరైనా చేసేయచ్చు. మీరే చూసినారు కదా, ఇంగ్రీడియంట్స్ ఏం పెద్దగా లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అయిపోయింది, ఇంకా పులావ్ అయిపోయింది. పక్కన పెట్టేసి ఇప్పుడు సపరేట్గా ఒక ప్యాన్ తీసుకొని పన్నీర్ కీమా అయితే చేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి, 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోండి. మీరు చూసినారో లేదో, పులావ్లో కూడా 1 స్పూన్ ఆయిల్ వేసిన, అండ్ ఇక్కడ కూడా 1 స్పూన్ ఆయిల్ వేసిన. ఆయిల్ చాలా తక్కువ, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఆనియన్ కట్ చేసుకొని కర్రీలోకి వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలా, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఫ్రెష్గా. కరివేపాకు చాలా మంచిది, సో కాబట్టి వీలైనంత వరకు ఇంక్లూడ్ చేసుకోండి ప్రతి దాంట్లోకిను. అండ్ మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి కలిపేసుకోండి. ఇప్పుడే వేసేసుకోండి, లేదంటే కొంచెం పచ్చివాసన వస్తుంది, కాబట్టి నేను ఇప్పుడే వేసేసాను అనమాట. సో ఆనియన్స్ చూసినారా కలర్ చేంజ్ అయినాయి. ఇంతకుముందు మనం పులావ్లో కూడా ఒక హాఫ్ టమాటా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో హాఫ్ టమాటాను కూడా వేసేసుకుందాము. మొత్తం దండిగా వేసుకుంటే ఫ్లేవర్స్ అనేటివి బాగోవు అనమాట, అందుకే నేను చాలా తక్కువ క్వాంటిటీ యూస్ చేస్తున్నాను. అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకోండి. కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పు పసుపు యాడ్ చేస్తే కొంచెం వెజిటేబుల్స్ అనేటివి తొందరగా మగ్గిపోతాయి. సో ఉప్పు పసుపు యాడ్ చేసినాం కదా, సో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని, ఆ టమాటా కొంచెం రాగా ఉంది కదా, అది కొంచెం మంచిగా మగ్గాలన్నమాట. సో మగ్గే వరకు వెయిట్ చేద్దాము. కొంతమందికి టమాటాస్ కనిపించకపోతే బాగా నచ్చుతుంది అనమాట, అట్లాంటి వాళ్ళు ఇంకొంచెం సన్నగా కట్ చేసుకొని వేయించుకోండి. నాకు టమాటా అంటే ఇష్టం కాబట్టి నేను కొంచెం పెద్దగానే అనమాట. సో చూసారా, ఆనియన్స్ టమాటా వేగింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం ఇంట్లోనే హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. అంటే మనం బిర్యానీలోకి అయితే బిర్యానీ దినుసులు వేసినాం, కానీ దీంట్లోకి ఏమీ లేదు కాబట్టి హోమ్ మేడ్ గరం మసాలా సేమ్ అవి ఆ బిర్యానీ దినుసుల్ని కొంచెం మిక్సీ పట్టిందనమాట, కొంచెం వేయించి లైట్గా. అలాగే మిరియాల పొడి, కొంచెం కారం పొడి, అలాగే ధనియాల పొడి. కారము ఉప్పు అనేటివి మీ టేస్ట్కి సరిపడా చూసుకోండి, కానీ హెవీగా మాత్రం అస్సలు వేయద్దండి. మీకు ముందే చెప్తాను, పన్నీర్లో ఎలాంటి టేస్ట్ ఉండదు కాబట్టి మనం ఎక్కువ మసాలాలు వేసినామంటే తినబుద్ధి కాదు, కారం అనిపిస్తుంది. అలా కాకుండా లైట్గా వేసుకోండి. ఇంకా మంచిగా అదంతా మసాలాలన్నీ వేగిన తర్వాత మనం ముందే నీట్గా పేస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోండి. అంటే మీ ఇష్టం, మీరు దాన్ని తురుముకోండి, లేదంటే చేత్తోనే విడదీసుకోండి, అది మీ చాయిస్. వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ అయితే పోసిన అనమాట, ఎందుకంటే కొంచెం మసాలా అండ్ పన్నీరు బాగా ఉడకాల. మనం వాటర్ పోయకపోతే మాడిపోతుంది, అందుకే 1 గ్లాస్ వాటర్ వేసినాను. తర్వాత ఇంకా ఉడికించడమే అనమాట. ఆయిల్ చూసారా పైకి వస్తుంది లైట్గా, అంటే ఆల్మోస్ట్ ఇంకా పన్నీర్ ఉడుకుతుంది అని. ఇంకా కొంచెం ఈ కన్సిస్టెన్సీ కాకుండా ఇంకొంచెం గట్టి కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇది మీ చాయిస్లేండి, మీరు ఫుల్ గట్టిగా కావాలంటే గట్టిగా, ఓ రవ్వ గ్రేవీ ఉన్నా ఏం కావాలి అంటే ఉన్నించుకోండి. ఇంకంతే అనమాట, వేసేది ఏం లేదు. చెప్తాను కదా, చాలా మైల్డ్గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉండేసి దించేసుకున్నామంటే మన కీమా అయితే రెడీ అయిపోతుంది. పన్నీర్ కీమా, వేడి పన్నీర్ కీమా పులావ్ తిన్నారంటే వెజ్ వాళ్ళు ఇంకెప్పుడు మర్చిపోలేరు, నాన్ వెజ్ వాళ్ళు దీన్నే చేసుకుంటారు. ఇంకా నాన్ వెజ్ కన్నా ఇదే బాగుంటుందిలే, సింపుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే మన పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ కీమా పులావు, పన్నీర్ కీమా చూసినారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ 2 మిక్స్ చేసుకుని తిన్నారంటే అదిరిపోతుంది. రైస్ చూడండి ఎంత బాగా పుల్లలుగా వచ్చిందో. ఇది నార్మల్ రైస్ అనమాట, ముందు ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టినాను, అయినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంటే చాలా సింపుల్ అనమాట. మనం అనవసరంగా ఎక్కువ ఊహించుకొని ఎక్కువ ప్రాసెస్ చేసి అత్తి చేస్తాం, కానీ ఇలా సింపుల్గా చేసేసుకోండి వంట. అప్పుడు వంట అంటే అబ్బా అంతసేపు ఎవరు చేస్తారులే అని అనిపించదు, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు పులావ్ 10 నిమిషాలు కూడా పట్టలేదు అనమాట. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎంత సింపుల్ ఉన్నాయి అసలు. ఇంకా కర్రీ అయితే ఇంకా
ఇంకా సింపుల్ అనమాట. సో ఇంకా మళ్ళీ ఫైనల్గా అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను. కొంచెం రెస్టారెంట్ స్టైల్లో చేద్దామని ఇలా ప్లాన్ చేసినాను అనమాట. ఫస్ట్ కింద కీమా వేసుకున్నా, పైన పులావ్ పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇట్లా బౌల్ ఇచ్చి మంచిగా రెస్టారెంట్ స్టైల్లో కొంచెం బాగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను. నిజం చెప్తాను, నేను ఊహించుకున్న దానికన్నా ఎక్కువ టేస్టే ఉంది. అంటే నేను ఇంతకుముందు ఒకసారి చేసినప్పుడు ఇంత టేస్ట్ రాలేదు, బట్ ఈసారి మాత్రం చాలా బాగా టేస్ట్ వచ్చిందనమాట. ఎందుకంటే మనం మసాలాలన్నీ చాలా తగ్గించి మైల్డ్గా యూజ్ చేసుకున్నాము. ఇలా వేడి వేడిగా పన్నీర్ కీమా పులావ్ని తిన్నారంటే అంతే అనమాట, అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లొచ్చిందో కింద కామెంట్ చేసేయండి. మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్నమాట, అక్కడ కూడా ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా కొత్త కొత్త రెసిపీస్ తెలిస్తే అవి నాకు చెప్పండి, నేను ట్రై చేసి అవి మీరే చెప్పినారని మీ పేరు చెప్తా. ఇంకా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నాకైతే సూపర్ నచ్చింది. నేను ఫుల్ నాన్ వెజిటేరియన్, నాకు చికెన్ అంటే పిచ్చి, కానీ నాకే ఈ పన్నీర్ కీమా పులావ్ నచ్చిందంటే ఇంకా వెజ్ వాళ్ళు చూసుకోండి మళ్ళా. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేసేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేసేయండి. ఓకే, మరి చూసేసినారు కదా, ఇది పన్నీర్ కీమా పులావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.